పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలమైన మమ్మలను సజీవ లెక్కల్లో దాచి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యము నీ బిడ్డలమైన మమ్మల్ని అందరికీ దయచేసినందుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, చెప్పబోతున్నది మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడండి. మాలో ఉన్న లోపాలు తండ్రి నీ మాటలతో నీ వాక్యముతో దిద్ది మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటాం. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ప్రభు నామం అందరికి వందనాలు, క్రీస్తు శుభాలు. మంచిదండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, రెండో అధ్యాయము 17-18 వచనాలు కలిసి ఉంటుంది. 17-18 వచనాలు కలిసి ఉంటాయి. రెండో అధ్యాయము 17-18 రెండో తిమోతి. మీరు గమనించండి, మనుషుల గురించి అందరి గురించి చెప్తున్నాడు. దేవుని వాక్యము అద్దము లాంటిది. మనం ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్న దాని మీద ఒక నిర్దిష్టమైన దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తుంది మనుషులకు. ఏమనంటే, మనుషులు కొందరు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్తుందంటే, కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమనయి పిలేతు ఉన్నారు. వారు పునరుత్థానము గతించిందని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అన్నాడు. మీరు గమనించండి, ఈ కడవర దినాలలో ఈ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వచ్చిన కాంచెల్ని మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కడు బోధకుడు అయిపోయింది. ప్రతి ఒక్కడు మొత్తం ఏమైపోయింది, ఉన్న సత్యాన్ని అసత్యంగా మార్చి బ్రతకడానికే వాడు బైబిల్ పట్టుకొని మనుషుల మీద పడి లేనిపోని మాటలన్నీ చెప్పేవారికి ఏమంటారు, ఇక్కడ కొరుకు పుండు పాకినట్లు అంటుంది. అంటే ఇది ఒకటి ఎలాంటి వ్యాధి అంటే ఒక క్యాన్సర్ అని చెప్పవచ్చు. అది పాక్కుంటూ తినుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ మాటలు కూడా ఏంటంటే, ఈ సత్యాన్ని అడ్డగించే మాటలు. నమ్మడం ఏది నమ్ముతారు ఎదిగిన మనుషులు? అసత్యాన్ని నమ్ముతారు. నిజాన్ని నమ్మాలంటే ఏంటి? నిజాన్ని అనుమానించే సమాజంలో ఉన్నావు, అబద్ధాన్ని నిజమని నమ్మే సమాజంలో ఉన్నాం. నిజాన్ని ఏం చేస్తారు? అనుమానిస్తారు. అబద్ధాలు ఏం చేస్తారు? తక్కువ నమ్ముతారు. అంతేనే కదా? వారి మాటలు ఎలా ఉంటాయట? కొరుకు పుండు వాకినట్టు క్యాన్సర్ అనేది శరవేగంగా వ్యాపిస్తుంది. మీరు గమనించండి, మనుషులకు వచ్చిందే తినేస్తుంది మొత్తం. అదంతా ఓ చెదలు పుట్టలాగా మొత్తం ఎలాగైపోయి ఎలా పెరిగిపోతుంటుందో, మొత్తం ఎలా అయిపోతుందో ఈ చెడ్డ మాటలు అనేది లోకం మొత్తం వ్యాపిస్తాయట. మొత్తం మనుషులను చెరిపేయడానికి, మనుషుల ఆత్మీయ జీవితాన్ని దిగజార్చడానికి ఖచ్చితంగా ఉంటాయని చెప్తుంది. ఎవరు? అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తూ ఒక లేఖ, రెండో లేఖ రాస్తూ, ఇగో సమాజంలో ఇలా ఉన్నారు నాయన, చాలా జాగ్రత్తగా ఉండు. ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తుండు. ఎవడెవడట? ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు? మళ్ళా దేమి నమ్మిన వాళ్ళే వాక్యం చెప్పే వాళ్ళేనట. ఈ కొడుకు పుండు పాకినట్టు ఎవరు చెప్తాడు? ఎవరి గురించి చెప్తుంది ఈ మాట? నమ్మిన వారి గురించా, నమ్మని వారి గురించా? పక్కా నమ్మి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నట్టు వీళ్ళందరూ. మీరు గమనించండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తస్మా జాగ్రత్త, అందరినీ బోధకులను నమ్మొద్దు. తెలుసా? మీరు మొన్న చూసినట్టు మొత్తం అంతా యూట్యూబ్లో కానీ అన్నీ చూసి మొత్తం వీడియోలు ఆడియోలు అన్నీ వచ్చేసింది. మొత్తం వానంతల వాడు దాడి చేయించుకొని అభినయ దర్శనం, వాడు నటుడు చేసుకొని మొత్తం పెంట చేసింది. పవిత్రమైన గ్రంథానికి, పవిత్రమైన దేవునికి ఈ కలంకం ఏంటంటే, ఈ కలంకులు వీళ్ళందరూ పాపం తెలియక అమాయకులు, వాని పాదాలు గడుగులు, బట్టలు పరుషుడు, ఆడు యేసుప్రభు లెక్క ఫీల్ అయ్యి వీళ్ళందరూ. మీరు గమనించండి ఎంతమందిని మోసం చేసిండు.
పాపం వాళ్ళు కూడా ఎవరైతే దాడి చేయించుకోవడానికి కుదిరించుకుంటూ పాపం వాళ్ళు కూడా అమాయకులు జైలు పడ్డారు ఈ దొంగ వల్ల. మీరు గమనించండి, వీళ్ళ మాటలు వాళ్ళు నమ్ముతారు, వీళ్ళే పెద్ద పెద్ద సభలకు వెళ్తారు. వీడొకడు ఇంకోటి ఖమ్మంలో ఇంకోటి ఉండే అజయ్ బాబు అంటారు. నాకు థ్రెడ్ ఉంది, నన్ను ఈ ప్రభుత్వం చంపుతుంది, ఎవర్రా నేను చంపుతాడు, ఎవర్రా ఆయన, నువ్వు ఎవరు అసలు, నీ నేటి దూల వల్ల నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఈ అన్ని అదుపు లేని మాటలు వీళ్ళ మీద వాళ్ళ మీద విపరీతమైన మాటలు అనవసరంగా మాట్లాడి ఏం పని ఉండగా పోతారు, ఇంటర్వ్యూ ఇస్తారు మొత్తం. వాళ్ళు ఏదో రెచ్చగొడతారు, వీళ్ళు ఏదో రెచ్చిపోతారు. ఎవరికంటే కలంకం క్రైస్తవులకు అవసరమా? సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడదు. వివాదం రేపుతాడు దుష్టుని సంబంధి, సమాధానపరిచేవాళ్ళు గా మాత్రం నిలవకుండా పోతుంది క్రైస్తవులకు. వీడు వివాదం ఎవడైతే రేపుతాడో వాడు పక్క దుష్టుని సంబంధం మీరు పెట్టుకోవాలి మనసులో. సమాధానపరిచే వాళ్ళే దేవుని పిల్లలు, దేవుని కుమారులు, వాళ్ళే దేవుని కుమారులు అనబడతారు తప్ప ఈ వివాదం రేపి లేనిపోయిందంతా నెత్తి మీద వేసుకొని ఇవన్నీ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు? దుష్టుని సంబంధులు. సాతాను ఎలా అవుతాడంటే తానే వెలుగుదూత, వాడు వెలుగుదూత కాదు కానీ వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వాడు క్రైస్తవుడు కాదు. వాడికి నెల కొంత ఎంత వస్తాయి ఎరికైనా 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా వస్తాడు అని ఈ దొంగలకు పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని పెంచి పోషించేది అంత కల్తీని. ఈ కల్తీ బోధకుల్ని, దొంగ బోధకుల్ని ఎప్పుడో చెప్పిందండి, వారు ఇలాంటి వాళ్ళు ఉంటారని ఆయన మీరు చాలా జాగ్రత్త అన్నాడు. కొడుకు పుండు బాకినట్లు అన్నాడు. ఇలా మాటలు మొత్తం యువతను రెచ్చగొడుతున్నారు మొత్తం. ఇలా మాటలు ఎలా ఉంటాయా? రెచ్చగొడుతుండు. ఏమంటాడుగా, నేను యేసు ప్రభు అంత మంచోని కాదు, నా దగ్గరకు వస్తే కాళ్ళు రెక్కలు తీసేస్తా, ఎవరు నరికేతావా? యేసుక్రీస్తు ఏం చెప్పిండు? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు. వివాదం అనగాలంటే ఏం చేయాలి? సమాధాన పడాలి. నువ్వు వివాదం రేపుతున్నావని నువ్వు క్రీస్తు సంబంధివా దుష్టుని సంబంధివా? దుష్టుని సంబంధి. ఆ మాటలకు ఈలలు, ఆ మాటలకు కేకలు, ఆ మాటలకు జీవితం మొత్తం ఉప్పొంగుతుంది. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం ఆగమైపోద్దివా ఈ దరిద్రుల మాటలు వింటే? రెచ్చిపోయే వాళ్ళ మీద దాడి చేసిరు అనుకోండి, తీసుకుపోయి బొక్కలు పెడితే ఏంటి? తల్లిదండ్రులు ఏమైపోతారు? నీ మీదనే కళలు పెట్టుకొని, నీ మీదనే మంచిగా ఆశలు పెట్టుకొని నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడు అయితే ఒక ఎమోషనల్గా ఎవడో పనికి మాలినోడు మాటలు మాట్లాడితే కథ నువ్వు కనెక్ట్ అయిపోయి వాని మాటలకు నువ్వు పొరపాటున అడ్డదారులు పోతే ఎవరికి కలంకం? క్రైస్తవులు శాంతి కామకులుగా ఉండాలి. వివాదాలకు రెచ్చగొడతాం, మేము రెచ్చిపోతాం, మేము ఇట్లాంటి మాటలు మాట్లాడతాం, అట్లాంటి మాటలు మాట్లాడతాం. ఆ మాటల గురించి చెప్తున్నాం. మీ మాట జాగ్రత్త. కొరుకు పుండు పాకినట్టు వీళ్ళ మాటలు అలాగనే పాకుతాయండి. ఆ వారి మాటలే వింటారు, వాళ్ళనే పిలిపిస్తారు. ఎందుకు పిలిపిస్తారు? ఒక మంచి మాట రాసింది చూడండి, తిమోతికి రాసిన పత్రిక, ఇందులోనే 4వ అధ్యాయములో మొదటి తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 3వ వచనం నుంచి చదువుకుందామండి. 3వ వచనం బాగుంటుంది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులను సమయమనక అసమయమనక అంటే 2వ తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం 3వ వచనం చదువు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. మీరు గమనించండి, కథలు కావాలి, కల్పనా కథలు. వాడు వాక్యం చెప్పేది ఏమి ఉండదు. వాడు ఇట్లా, వాడు అట్లా, వాడు అట్లా. వాక్యం చెప్పి బలపరిచే వాళ్ళు కాదు వీళ్ళు. వాక్యం చెప్పి నీలో ఉన్న తప్పును ఎత్తి చూపేవాళ్ళు కాదు ఈ దొంగలు. ఏం చెప్తారు? కల్పనా కథలు చెప్తారు మొత్తం. ఆడట్ట జరిగిందట, ఇట్లా జరిగిందట,
ఆడట ఓడినాడు, ఎందుకు చెప్తాడండి? అవసరమా? మణిపూర్ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు దండుకుని తెలుసా ఈ దొంగలే. మణిపూర్ పేరు చెప్పుకొని మేము సహాయం చేస్తాం, మేము సహాయం చేస్తాం, మేము సహాయం చేస్తామని చాలా మొత్తం డబ్బులు మొత్తం దండుకొని మొత్తం ఇది చేసుకో. వీళ్ళు కోటేశ్వరులు అయ్యి, వీళ్ళు కోటేశ్వరులు అయ్యారు. మీరు గమనించండి, దేవుని పేరు అడ్డు పెట్టుకున్నా. అందుకనే చెప్తుండు, ఎందుకనగా జనులు హితబోధను సహింపకంటే ఆరోగ్యకరమైన బోధ ఈయనంత కాలం వీళ్ళు అనారోగ్యం వరలే రెచ్చిపోతారు. అంతే, వీళ్ళు లేస్తారు, కేకలేస్తారు, ఆ కాలు కడతారు, నెత్తిలో పోసుకుంటారు, ఆల్రెడీ అన్నీ చేస్తూనే ఉంటారు, బట్టలు కడతారు, దండలేస్తారు. ఈ సన్మానాలు సత్కారాలు నీకెందుకు? భరోసా పాట నీకే భరోసా లేదు అసలు. ఎవరికి ఇస్తావా భరోసా? మీరు గమనించండి, అసలే వానికి 3 పెళ్ళిళ్ళు. వాక్యం చెప్పడానికి అర్హత లేదు ఈ దరిద్రులకు, తెలుసా? ఏకపత్ని పురుషుడై ఉండాలని చెప్పాడు. ఏకపత్ని పురుషుడై ఉండాలన్నాడు. ఇలాంటి దౌర్భాగ్యులు, వ్యభిచారులకు, ఇలాంటి భార్యను మార్చుకునే దౌర్భాగ్యులకు వాక్యం చెప్పడం ఇంకోసా బైబిల్లో ఉందా? చెప్పొద్దని ఖచ్చితంగా ఉన్నది. కానీ వాళ్ళకు అనుకూలమైన వచనాలు ఏరుకొని అందరి విశ్వాసాన్ని చెరుపుతూ ముందుకెళ్తారు. వారిలో ఒలుడట విమనయ్యి వీళ్ళైతే ఇద్దరు ఉన్నారు దొంగలు. వాళ్ళ విషయం చాలా జాగ్రత్త నాయన. వాళ్ళ మాటలు అనేది కొరుకు పుండు వాసినట్టు ఆపుతాయి. అంటే వీళ్ళేంటి? వైలెన్స్ని రెచ్చగొడతాయి. మనిషిని మొత్తం క్షీణించి, ఎలాగైతే క్యాన్సర్ మొత్తం దినదినము మొత్తం మనిషి ఇదైపోతాడో, ఎట్లా అయిపోతాడో, వీళ్ళ మాటల వల్ల ప్రతి మనిషి ఆత్మీయ జీవితాన్ని కూడా అభోపాతాలను తీసుకెళ్తారు అని అర్థం చేసుకోవాలి మనం, ప్రియమైన దేవుని పిల్లరా. అందుకనే తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణముగా ఏమంటుంది జరిగించాలి. సంపూర్ణత. మీరు గమనించండి, బైబిల్ చెప్తుంది ఇదండి. బైబిల్ చెప్తుంది ఇది. వీళ్ళేం చెప్తారు? బైబిల్ను దాటి ఎవరు చెప్పినా వాడు ఎంత పెద్దోడైనా ఏం చేశారు? వీళ్ళు అందరూ ఎప్పుడు వెలుగులోకి వచ్చిరండి? పగడాల ప్రవీణ్ చనిపోయిన తర్వాతనే వెలుగులో వచ్చారు. అప్పుడు అరాకొరగా ఉండే, తెలుసా? వైలెన్స్ రేపేటవాడు, మొత్తం వివాదాన్ని రేపేటవాడు, భయంకరమైన వివాదాస్పదమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాళ్ళందరూ క్రీస్తు సంబంధులు కాదు, దయ్యపు సంబంధులు, దుష్టులు, పనివారు. క్రీస్తు ఎక్కడైనా సరే రెచ్చగొట్టినట్టు ఒక్క వచనం చూపించండి. అపోస్తుడైన పౌలు గారు ఎక్కడైనా రెచ్చగొట్టిండా? పేతురు గారు ఏమైనా రెచ్చగొట్టిండా? అసలు అపోస్తుడైన పౌలు గారు ఎవరికి అపోస్తుడండి? అన్యజనునికి అపోస్తుడుగా నియమించబడ్డాడు. అన్యజనులు అంటేనే విగ్రహారాధనతో నిన్నది. వాళ్ళ దగ్గరికి పోయి ఏం చెప్పిండో తెలుసా? ఏం చెప్పిండండి? మీరు అన్ని విషయములలో అతి దేవతా భక్తి గలవారు అయినట్లు నాకు కనపడుతున్నాను. మీరు చాలా గొప్పవారు కనపడుతుంది. కానీ నేను ఈ సంచరిస్తూ ఇక్కడ చూస్తే ఒక బలిపీఠం నాకు కనపడ్డది. తెలియబడని దేవుడు అని రాయబడ్డది. ఏది తెలియని దాని అందు మీరు నమ్మిక ఉంచారో దాన్నే మేము ప్రకటించడానికి తెలివి. సో ఆకాశాన్ని చూపించిండు, భూమిని, ఈ సమస్తాన్ని, పంచభూతాలను ఆధారం చేసుకొని ఈ అన్నిటి కలిగించిన వాడే దేవుడు. ఆయన మనుషుల వల్ల సేవించేవాడేవాడు కాడు. ఆయనకి ఏమైనా కుదవగా ఉందా? దిమ్మ తిరిగేటట్టుగా చెప్పింది సువార్త. ఎక్కడైనా సరే వాళ్ళని నొప్పించిందా? భూమికి, ఆకాశముకు ప్రభువునికి జీవాన్ని, ఊపిరిని ఇచ్చినవాడు ఆయనే. ఆయనకు నువ్వేదో చేసే అవసరం లేదు. నువ్వు పండో, నీకో పువ్వో ఆయనకి ఇచ్చే అవసరం లేదురా బాబు. అవన్నీ నీకు అవసరం. నీకు ఆకలి ఉంది, నీకు దప్పికుంది, నీకున్నాయి. నీలాంటి వాడు కాదు ఆయనే. ఆకలి కొనేవాడు, దప్పి కొనేవాడు, ఆకలి అయితే అన్నం తినేవాడు, దూపు అయితే నీళ్లు తాగేవాడు కాదు ఆయనే. మహా ఆకాశాలు సైతము పట్టజాలని ఆకారం. అది సువార్త. ఈ దరిద్రులు ఏం చెప్తారు? వీళ్ళేం చెప్తారు? ఇది ఇట్లా, అది అట్లా. వివాదం. వాక్యం చెప్పలేకపోతే సపోర్ట్ ఉండండి అంతే. ఎందుకు వీధుల్లోకి వెళ్ళిపోయి క్రీస్తుని అవమానపరచుడండి? మీరే చెప్పండి. నీకు వాక్యం ప్రకటించలేకపోతే, ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలియకపోతే నోరు మూసుకొని ఇంట్లో ఉండు. నీ మాటలు కొడుకు మంచోళ్ళకు చెడు చేస్తుందండి,
మంచి సేవకులు ఉన్నారనుకో అందరికీ గుంపు కట్టి మాట్లాడతారు. ఇక ఆయన ఒకంతోనే పోదు, క్రైస్తవులు అందరూ ఇలాంటి వాళ్ళే అయిపోయారు. ఈ భ్రష్టుల వల్ల పవిత్రమైన క్రైస్తవ్యానికి అవమానకరం కాదా? మీరు గమనించండి. నెమ్మది, శాంతి, సమాధానంగా ఉండాలని చెప్పింది. వీళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక తమ్ముళ్ళనిగా మన వాళ్ళు తమ్ముళ్ళు అని చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలు రండి మళ్ళీ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 రెండు కలిసి ఉన్నాయి. కొరుకు పుండు ప్రాకున్నట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయి పిలేతు ఉన్నారు. వారు పునరుత్థానమే గతించిపోయిందని చెప్పుచు సత్య విషయమును తప్పిపోయినారు. అసలు మన నమ్మకం ఏందండి? పునాదిని కలుపుతున్నాడు ఈ దొంగలు. పునాదినే, క్రైస్తవ పునాది దేని మీద కట్టబడింది? మనిషికి చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంది, తిరిగి లేపుతాడు అని ఆ నమ్మకాన్నే వీళ్ళు ఏం చేస్తారు? తీసేస్తారు, మొత్తం కుదిపేస్తారు. మొత్తం సత్యం తెలియదు, భిన్నమైన బోధ, లేనిపోయిన మాటలు. బైబిల్లో ఉన్నది పునరుత్థానం ఉన్నది ఖచ్చితంగా. క్రీస్తు రాకడలో ప్రతివాడు తమ తమ వరుసలోనే లేపబడతారు ఖచ్చితంగా. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇష్టలైన వారందరూ తమ తమ వరుసలోనే లేపబడతారు. పునరుత్థానంలో మొదటివాడు ఆయనే ప్రథమ ఫలముగా లేచిందని బైబిల్ ఘోషిస్తుంటే ఈ దొంగలు వచ్చి ఏం చెప్తారండి? పునరుత్థానం గతించిపోయింది, పునరుత్థానం లేదు, ఏం లేదు, తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, పాపం లేదు, పుణ్యం లేదు, ఇష్టానుసారంగా ఇక్కడనే బతుకుదాం, ఇక్కడనే తిందాం, ఇక్కడనే ఉందామని దొంగ మాటలు చెప్పుకుంటూ మొత్తం ఇవన్నీ మాటలు కట్టుతున్నారు. ఎవరు? వీళ్ళు. పునరుత్థానమే గతించిపోయింది లేదు అంటే ఇక మన విశ్వాసం ఎక్కడదండి? మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉందండి? దేనికోసం మనం నమ్ముకున్నాం? చనిపోయిన తర్వాత మనకు బ్రతుకు ఉన్నది 60-70 సంవత్సరాలు. ఇందులో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. బైబిలే ఉంది, సుఖదుఖములు రెండింటిని నేను జతపరిచి పెట్టాను, అవి చావుతోనే రెండు విడిపోతాయి. నువ్వు నీతిగా బ్రతికితే శాశ్వతమైన నువ్వు సంతోషంలోనికి, ఆనందకరమైన జీవితంలోకి వెళ్తావు. కష్టాలు కన్నీళ్ళు దిగమింగుకొని నా కోసం బ్రతికితే, నీతిగా, యథార్థంగా, భక్తిగా నువ్వు బ్రతికితే నీకు వచ్చేది పరలోకం. ఈ లోకమని స్థిరమని భ్రమలో బ్రతికి ఈ లోకాన్ని, పాపాన్ని ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నువ్వు శాశ్వతమైన కష్టములోనికి, వేదనలోనికి వెళ్ళిపోతావని ఖచ్చితంగా జరిగిన యథార్థ సంఘటన ఉటంకించి యేసుక్రీస్తు చెప్పలేదా? 16వ అధ్యాయం 19 నుంచి వెళ్ళి లూకాసు వార్తలు క్లియర్గా కళ్ళ కట్టినట్టు యేసుక్రీస్తు చెప్పిన నిజమైన జరిగిన సంఘటనలో, మోషే కాలములో జరిగిన యథార్థమైన సంఘటన తీసుకొని కళ్ళ కట్టినట్టు ఆనాడు సమాజానికి మొత్తం చూపించి చెప్పలే? ఈ జీవితకాలం మట్టుకే వాడు బతికిండ్రా. అబ్రహాం కూడా మాట్లాడిండు ఇలా, పరదేశంలో నుంచి వెళ్ళి వీడు నరకంలో కాలిపోతే అయ్యా తండ్రి అయిన అబ్రహామా అని అరిచిండు. అయినా కూడా వీడు చేసిన పని ఏంటంటే తనకి ఇష్టానుసారంగా బ్రతికినందుకు వానికి, అది తన ఇష్టాన్ని చంపుకొని దేవుని గురించి బ్రతికిన వానికి ఏమొచ్చింది? మోక్షం. పరదేశిలో నెమ్మది పొందే స్థలం. అక్కడ మంచి మాట మాట్లాడితే ఏమంటారు కదా, కుమారుడా నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగనే లాజరు కష్టమును అనుభవించెను, అందుకనే కష్టం అనుభవించిన వానికి నెమ్మది వచ్చింది, నెమ్మది పడ్డవానికి కష్టం వచ్చింది. అంతేనా? మీరు గమనించండి. ఈ లోకం కోసం, లోకంలో ఏం సంపాదించాలి, ఏం చేయాలి, ఈయన్ని ముంచుదాం, ఆయన్ని ముంచుదాం, సుఖభోగాలు అనుభవిద్దాం, లగ్జరీ జీవితాలు, ఈ పనికిమాలిన ఆలోచన పెట్టుకోవద్దు. అన్నిటినీ మనం రూల్ చేయాలి తప్ప ఏ దానికి మనము లోన్ కాకూడదు. డబ్బు ఉందా? మన పాదాల దగ్గర ఉండాలి. నీకు ఏదన్నా ఆస్పాసులు ఉన్నాయా? గర్వం ఉండకూడదు, ఉన్నంతలే ఉండాలి. అందరినీ సమానంగా ప్రేమిస్తూ చక్కగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అదే మన ఆత్మీయ జీవితం పతనం చేసేది. వినయం గలవారే ఆయనకి ఇష్టలండి. గర్విష్ఠులు ఏమైపోతారు? గర్విష్ఠులు ఆయనకి ఇష్టలా కాదు. వినయ మనసు గలవారు, నలిగిన మనసు, ఇరిగిన హృదయమే ఇష్టమైనది అన్నాడు. మీరు గమనించండి, అలాంటి వారు బాగుంటుంది. నేనేమంటా, అందుకే చెప్తా కదా ఎప్పుడు మీకు,
బతికేవాడే వాక్యం చెప్పాలని. ఈ దొంగలు, ఈ వ్యభిచారులు, క్యారెక్టర్ లేనివాడు వాక్యం చెప్పదు. తెలుసా? లోకాశలు మొత్తం నింపుకున్నాడు, అసలు వాక్యం చెప్పొద్దు. తెలియకుండానే వాడు బయట పడుతూనే ఉంటాడు ఏదో ఒక రోజు, ఇయ్యాలి చెయ్యాలి అది అని. మీరు గమనించండి, ఇలాంటి వారు కాదండి అసలు. ఎక్కడ అపోస్తులు ఎక్కడ ఇయ్యమని కానీ ఎక్కడ చెప్పలే. మనం ఎందుకండి అపోస్తులు చెప్పలేదు, మనం ఎందుకు చెప్పాలి కొత్తగా లేనిపోని అన్ని? ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 19వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, జీవితకాలం కోసమే బతుకువాడు ఫిలిప్పు అక్కడికి వస్తాడు. సందర్భం, గారడీ సీమోన్ ఉంటుంది ఒకడు, తెలుసుగా సందర్భం. 19 నిమిషాలు చదువుకుందాం చాలా జాగ్రత్తగా. ఎవరెదుట అండి? అపోస్తులు ఎవరెవరు వచ్చారు? పేతురు, యోహాను ఇద్దరు, అగ్రగణ్యులు ఇద్దరు వచ్చారు. పాపం మీరు గమనించండి, ఏం చేస్తున్నాడు? డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఏడుతారండి. దొంగేడుపులు ఎందుకు ఏడుతారో నాకు అర్థం కాదు. ఎమోషనల్గా ఏడిపించి మనుషులను మొత్తం పిండేసి, జనగా అనేది తెలుసు కదా, బరిజనగా అంటారు. జనగా అది రక్తం పట్టింది అనుకో, తెలియకుండా రక్తం పీల్చేసుకుంటుంది మొత్తం, మనకు నొప్పేలేవది. మీరు గమనించండి, ఏడుతులను ఈ దొంగలను అస్సలు నమ్మకూడదు. బైబిల్లో కూడా ఉంది, ఏమని దొరికినా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది, ఆ మారు మనసు ఎప్పుడుగా దుఃఖం గుర్తించదు అన్నట్టు బైబిల్లో. చీటింగ్ మాట ఏడుతున్నానే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుండే, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నిన్ను మొత్తం ఇచ్చేస్తూనే అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి. అంతకంటే ముందు నుంచి చదువుదాం. 8వ అధ్యాయము 14 నుంచి చదువుకుందామండి. చూడండి, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించి యెరూషలేములోని అపోస్తులు విని. ఎప్పుడు ఈయన ఎవరికైనా అపోస్తులు కాదు, ఈ ఫిలిప్పు 7 మందిని చేతులేసి వాళ్ళు ప్రార్థన చేసి ఉన్నారు చూసిరా, అందులో ఒకడైన ఈ ఫిలిప్పు. మీరు బాగా గమనించే సందర్భం 6వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఈ ఎన్నిక జరిగినప్పుడు 7 మంది ఎన్నికల్లో ఆ ఎన్నికైన వాడు ఒకడు, ఈ ఫిలిప్పు. కరువు వచ్చింది, చాలా ఇబ్బంది అయిపోయింది, సంఘం మొత్తం పాడు చేస్తుండు. సౌలు గారు, ఈయన మారలే, పౌలు గారుగా ఉన్నాడు. అప్పుడు మొత్తం సంఘాన్ని పాడు చేసేటప్పుడు ఇదంతా అయిపోతుంటే సంఘం మొత్తం చితరగొట్టబడుతుంది. మొత్తం ఎక్కడక్కడ వెళ్ళిపోయినప్పుడు ఈయన సమరయ దేశానికి వెళ్ళిండు. ఎవరు? ఫిలిప్పు సమరయ ఆయన శిష్యుడు తప్ప అపోస్తుడు కాదు. ఇది బాగా గమనించాలి. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? అన్ని కష్టాల కన్నీల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా చక్కగా వీళ్ళు సువార్త సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయి వాక్యం ప్రకటించిందండి. వాక్యం ప్రకటించిన తర్వాత అందరూ విని మంచిగా మారు మనసు పొందినది అన్న సంగతి పేతురు గారు అగ్రగణ్యుడు కదా, ఆ పేతురు గారు యోహాను గారు విని ఇక్కడ మొత్తం ఇంకా వాళ్ళని ఇంకా బలపరచడానికి చక్కగా వచ్చిరండి. యెరూషలేము నుంచి విని సంతోషించి వీళ్ళని ఇంకా బలపరచడానికి వచ్చిరు. ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే తప్ప పరిశుద్ధాత్మ దిగడు, అది కూడా మీకు అర్థం కావాలి. వాళ్ళే ఎందుకు వచ్చిరంటే ఓన్లీ బాప్తిసం తీసుకున్నారు తప్ప ఆత్మ పొందలేవాళ్ళు. ఈ ఫిలిప్పు ఓన్లీ బాప్తిసమే తప్ప ఆత్మ పొందాలి అంటే ఖచ్చితంగా అపోస్తులు రావాలి. అప్పుడున్న కాలం అదే, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను పోయి బాప్తిసం ఇచ్చింది అనుకోండి, పరిశుద్ధాత్మ వరంగా వస్తాడు. వరంగా నీ హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నిన్ను ఒప్పింపజేసి సత్యములో నుంచి సర్వసత్యము నడిపిస్తాడు. ఇప్పుడున్నది వేరు, అప్పుడున్నది వేరు. అప్పుడు మీకు సర్వసత్యం రాలే. అప్పుడు బైబిల్ ఇంకా పూర్తిగా రాయబడి నూతన నిబంధనే రాలే. పెంతుకోస్తు అనే పండుగ నాడు వీళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రంగప్రవేశం అయిన తర్వాత కదా వీళ్ళు రాయబడ్డది. కొత్త నిబంధన మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 33:30లో ఆయన వెళ్ళిపోయిన అనుకోండి, సుమారు బైబిల్ మొత్తం రాయబడ్డది 50 నుంచి వెళ్ళి 90, సుమారు 50 నుంచి వెళ్ళి క్రీస్తు శకము 50 నుంచి వెళ్ళి 90, అంటే మొత్తం ఓవరాల్గా రాయబడ్డది నూతన నిబంధన 27 పుస్తకాలు మొదటి 100 ఏళ్లలోనే. క్రీస్తు శకం మొదటి 100 ఏళ్లలోనే
రాయబడ్డది మొత్తం టోటల్గా. మీరు గమనించండి, ఆయన గురించి మనం చదువుకుంటున్నాం. సమయ దేశానికి సమరీయులు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములో ఉన్న అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. మీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున ఎందుకు దిగి ఉండలేదంటే మీరు గమనించాలి. పరిశుద్ధాత్మను నమ్ముతురు, తండ్రి అయిన యెహోవాను నమ్ముతురు, యేసుక్రీస్తుని నమ్మట్లేదు. అందుకు వాళ్ళు కన్ఫర్మ్ చేయడానికి యేసే రక్షకుడని, యేసే దేవుని కుమారుడని నమ్మించడానికి పరిశుద్ధాత్మ దిగట్లేదు. అది ఉన్నది. అది మీరు బాగా గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు ఆగాలి. పరిశుద్ధాత్మ వరాలు ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి, అసలు ఎప్పుడు ఏంటి, కాలానుగుణంగా బైబిల్ మనం చదివి ధ్యానిస్తే తప్ప మనకు అర్థమైంది, లేకపోతే కాదు. మీరు బాగా గమనించాలి. ఎందుకు రాలేదు? దేవుడు ఏమైనా పక్షపాత? వాళ్ళు యేసుని నమ్మట్లేదు. అప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకుంటే తప్ప పరిశుద్ధాత్మ అనేది వారి మీదకి దిగిరాదు. వాళ్ళు ఎవరు వచ్చేయాలి? అపోస్తుల చిహ్నములు అంటే వీళ్ళకు దేవుడే మ్యాండేట్ ఇచ్చిండు, దేవుడే పంపిండు, యేసుక్రీస్తే పంపిండు, ఆయనే సెలెక్ట్ చేసుకుండు. వీళ్ళకున్న గుణ లక్షణాలు, వీళ్ళు ఎలాంటి బోధలు చేస్తురు, ఏం చేస్తురు, వాళ్ళు వస్తే తప్ప ఈయన దిగడు, రాడు అన్నది ఉన్నది. తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు. ఎవరు నమ్ముతలేరు? వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మట్లేదు. నమ్మాలంటే ఏం చేయాలి? వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళకు వస్తే అప్పుడు ముగ్గురిని నమ్మితే తప్ప. యేసుక్రీస్తు ఇక్కడ ఏమండు? మీరు బాప్తిసం ఇవ్వాలంటే తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిసం ఇచ్చి అనేకులను ఏం చేయవాడు? శిష్యులను చేయాలండి. 3 నామాల్లో ఉండాలి ఖచ్చితంగా. మేము ముగ్గురం, నా తండ్రి, నేను జ్యేష్ఠుడు, పరిశుద్ధాత్మ. ఇదంతా క్రమం. దొంగలు ఈ ముగ్గురు కూడా వేరు వేరు అని చెప్తారు, మొత్తం సమానులు అని చెప్తారు, ముగ్గురు యెహోవాలు అని చెప్తారు, ఏదేదో చెప్తారు. నేను తండ్రి పంపగా వచ్చిన వాడను, నేను కుమారుడును, ఆయన తండ్రి అని బైబిల్లో యేసుక్రీస్తు ఎన్నిసార్లు చెప్పుకున్నా యేసుక్రీస్తును కుమారుడు అంటే యేసుక్రీస్తు మీరు తక్కువ చేస్తారు. తప్పు. యేసుక్రీస్తు కూడా యెహోవా ఒకటే, సమానం. ఆయన పుట్టుకలేదు, ఈయన పుట్టుకలేదు, పరిశుద్ధాత్మ కూడా పుట్టుకలేదు. దొంగ బోధలు. తండ్రి సుప్రీం అండి, తండ్రి నుంచెల్లే వచ్చిన వాళ్ళు వీళ్ళు. త్రిత్వం అనేది బైబిల్లోనే లేదు. లేదాన్ని గిట్టించి ఇరికిచ్చి ఏదేదో చెప్పుడు. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు కనిపించకుండానే ఉంటాడు. ఏదున్నా దేవదూతలే వచ్చి ప్రవక్తల ద్వారా ద్వారా మాట్లాడాలన్నా మాట్లాడతాయి. గమనించండి. అందుకని కలిపి చేరిపోయి దొంగలు ఎక్కువైపోయారు. కొరుకు పుండు పాకినట్లు ఈ మాటలు. బైబిల్లో ఉన్న సందర్భాలు వేరు, బైబిల్లో ఉన్న కంటెంట్ వేరు. వీళ్ళు మొత్తం దాని నుంచి బయటికి వెళ్ళిరండి. బైబిల్లో ఉన్నది చెప్తే ఏమైపోతుంది? అందరూ పరలోకానికి అర్హులు అయిపోతారు, దేవునితో కనెక్ట్ అవుతారు. బైబిల్ అర్థమైన వారు. బైబిల్ ఎప్పుడు అర్థం కాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? వీళ్ళు మాతో కనెక్ట్ అయిపోవాలి, దేవునితో కనెక్ట్ అయిపోకూడదు. ఆయన ఏం చేస్తారు? వీళ్ళకు క్రీస్తుకు ఫాలోవర్స్గా మార్చవలసిన ఈ దొంగలు వాళ్లకు ఫాలోవర్స్గా మార్చుకుంటారు. ఈ దొంగల పని అదే. మీరు గమనించండి. క్రీస్తుకు ఫాలోవర్స్గా మారు. నీ పరలోకం నువ్వు వెళ్ళాలంటే నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ క్రీస్తుకు కనెక్ట్ చేయి. కానీ నువ్వేం చేస్తారు? అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు వీళ్ళే ఇక దేవుని మహిమను దొంగిలించేవారంటే వీళ్ళే. తెలుసా? ఇది చాలా ప్రమాదకరమైందండి, ప్రమాదకరమైంది. బైబిల్ చదివితే కానీ అర్థమవుతుంది బాగా. బైబిల్ చదవరు, ఏం చేయరు, అప్పటికప్పుడు 4 మాటలు. ఏం దోసకపోతే గట్టిగా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు అని గట్టిగా అరుస్తారు. ఏం దోసకపోతే అదే పని అండి. అంతే కదా. దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటే ధారాళంగా దేవుడు మాటలు నీకు ఇస్తుంటాడు, నువ్వు పలుకుతుంటావు. నువ్వు దేవునితో కాకుండా లోకంతో కనెక్ట్ అయితే నువ్వు ఇక అమ్మమ్మ దెద్ద అని ఉంటుంది. ఇక ఏం చెప్తావో ఏం అర్థం కాదు. ఇక బైబిల్ నీకే అర్థం కాకపోతే పక్కోనికి ఎలా విశదీకరించి నువ్వు చెప్పగలవు? గమనించండి. వాక్యాన్ని విని అంగీకరించి తెలుసుకొని సంతోషించి పంపగా వీళ్ళు వచ్చి ఎవరు?
పేతురు యోహాను గారు వచ్చిన తర్వాత ఏమంటారు చూడండి. అప్పుడు పేతురును యోహానును వాళ్ళు ఎవరైతే ఎంతమంది అయితే సమరయ పట్టణంలో బాప్తిసం తీసుకురో అంతమంది మీద వీళ్ళు చేతుల నుంచి వచ్చేసి అపోస్తులుడు పంపబడిన వారు, చాలా పవర్ఫుల్. చచ్చిపోయిన వాళ్ళు సైతం లేపిన వీళ్ళు తెలుసా, కుంటి వారిని సైతం పరుగులు ఎత్తించింది. మొత్తం అంత పవర్ఫుల్ అన్నమాట. అంత పవర్గా వీళ్ళతో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తుండు. అంత పరిశుద్ధంగా వీళ్ళు జీవిస్తుంది తెలుసా. క్యారెక్టర్ బాగుండదు, అయినా కూడా మేము దేవునితో పనిచేస్తున్నాం అంటారు. అరే నీకు బాగానే లేదు, దేవుడు నీతోనే పని చేస్తున్నాడు. ఆయన ఒకవేళ పని చేస్తున్నాడు అనుకో, ఇంత పాపిష్టులతో ఇంత భ్రష్టులతో కూడా నేను పని చేస్తా అని నీకు బుద్ధి కలడానికి నీతో చేస్తున్నాడు తప్ప నువ్వేదో శుద్ధపూసం అని కాదు నీతో చేస్తున్నది. దేవుడు ఒకలా చేస్తుండు నీతో పని. పరిశుద్ధాత్మ ద్వారా ఇట్లా నేను ప్రార్థన చేస్తే తక్కువ అవుతుందంటే నువ్వు ఎంత నీచ నికృష్టుడు అయినా, ఎంత నువ్వు పాపంగా బ్రతుకుతున్నా, నీలాంటి వానితో కూడా దేవుడు జరిపించుకుంటుండంటే నువ్వన్న ఏదన్నా మారి బుద్ధి తెచ్చుకొని దేవుని పాదాల దగ్గర పడి బతకాలన్నది దేవుని కాన్సెప్ట్. ఎందుకంటే అంతటా అందరూ మారాలి అన్న దేవుని ఉద్దేశం కదండి. పరిశుద్ధాత్మ దిగింది వారి చేతి నుంచగా పరిశుద్ధాత్మ దిగిందా? మరి పరిశుద్ధాత్మ పొందిరు. ఎంతమంది అయితే బాప్తిసం తీసుకోరు సమరయ వాళ్ళందరూ బాప్తిసం పొందిరా? అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను పేతురు చూచి, అంతకుముందు ఏం చేసాడు? వీళ్ళందరూ గారడి విచ్చగాడు, వీడు విభ్రాంతి పరుస్తుండు సమరయ జనులందరినీ. అబ్బో వీడు గొప్ప శక్తి, గొప్ప దేవుని శక్తి అని వీడు భ్రమపరుస్తుడు. మొత్తం విభ్రాంతికి లోనైపోయారు. ఎవరు? సమరయ జనులు అందరినీ విభ్రాంతి పరిచిండు. పై వచనాలు మీరు చదువుకోండి. అందరు అబ్బా దేవుని శక్తి ఇతడే అని చెప్పించుకోరు. రియల్ వచ్చి ఒక నిజం వచ్చిన తర్వాత అబద్ధం చేసిపోతుంది కదా. వీడి దొంగని ఇంక అర్థమైపోయింది, జనాలకు అర్థమైపోతుంది నేను చేసేది అంతా మోసం. ఇక ఈయన వర్ధన వచ్చిన తర్వాత ఇంత గొప్పగా జరుగుతుందంటే, అమ్మ పౌలును ఫిలిప్పును వెడబాయకుండెను అని ఉంటుంది. అది ఎమ్మటే ఉన్నాడు. ఇక వాళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి వీళ్ళు ప్రార్థన చేతుల నుంచి ప్రార్థన చేయటం వలన పరిశుద్ధాత్మ దిగుతుండని చూచి దురాశ పుట్టిందిగా. కోట్లు సంపాదించుకోవచ్చు, మంచిగా ఉండొచ్చుగా. ఇప్పుడు నేను విభ్రాంతి పరిచి గారడి చేసిన, ఇప్పుడు డైరెక్ట్ చేసిన అనుకో, ఎంత ఆస్తో ఎన్ని బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఎంత ఆస్తులు సంపాదించుకోవచ్చో, ఎంత లగ్జరీ జీవితం అనుభవించవచ్చో, ఎంత 10 మంది ఎంత దాసీల్ని నేను పెట్టుకోవచ్చో. అబ్బా ఊహల్లో వెళ్ళిపోతుంది ఈ దొంగ. ఎవడు? గారడి సీమోన్లు లేరంటారా? ఇప్పుడు మస్తు మంది ఉన్నారు. బైబిల్ మనం చదివి లోకం చూస్తుంటే మన కళ్ళ ముంగడ ఇలా వస్తుంటారు మొత్తం. బైబిల్ చదువుతుంటే వాళ్ళు నా చూసిన వరకు వీడాడే వాడాడే అమ్మ వీళ్ళందరూ వెళ్ళారు తెలిసిపోతా లేదా? ఖచ్చితంగా తెలుస్తుందా? చూసినాడు వాడు. మరి చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ దిగుతుందని, అంటే అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను పేతురు చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యమని అడిగని. ఎంత దురాశపరుడండి! పొరపాట డబ్బుతోనే దేవుడు కార్యాలు చేస్తారైతే మనలాంటి వాళ్ళు ఏం పెట్టుకుంది, ఏం చేద్దాం? అంతేనా కాదా? డబ్బుకే ఒకల దేవుడు డబ్బును తీసి పక్కకు పెట్టిండు, అధికారాన్ని తీసి పక్కకు పెట్టిండు. అందుకే నేను ఆ రాజ్యములు పేదవాళ్ళే ధనికులు, పేదవాళ్ళనే వాళ్ళ విశ్వాసం మందు భాగ్యవంతులుగా చేస్తా. ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో ఇబ్బందులతో ఇరుకులతో ఉంటారో, నా గురించి అన్ని సహించి భరించి జీవిస్తారో వాళ్ళే నా బిడ్డలు, వాళ్ళే నా రాజ్యానికి వారసులు అని చెప్పిండు తప్ప ఈ దొంగలని చెప్పలేడు ఆయన. ఏమైపోదు మీరు గమనించండి. డబ్బుతోనే దేవుడు, డబ్బు నయా పైసా కాదు, పరిశుద్ధులతో నేను పనిచేస్తా, యథార్థతో నీతితో బతికాలు. ఈ లోకములో భోగాలు, లోకములో ఇవన్నీ నీకు అవసరం లేదు నాయన. మరి అపోస్తులకు ఏముందండి? శాస్త్రులు, పరిశీలకు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కొమ్ములు తిరిగిపోయి మొత్తం అన్నింటిలో పాండిత్యం కలిగిన వారు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఇంకా చేపలు పట్టుకుంటాడు అవసరం అండి. దేవుని ఎంపిక కూడా చాలా వండర్ ఉంటుంది తెలుసా. ఏమి తెలవనే తీసుకుంటాడు. అన్నీ వచ్చినా మీకు తలపిడుసు, వీడు చెప్తున్నాడు. మీరు బాగా గమనించండి. చదివేస్తే ఉన్నమతి పోతుందన్నట్టు మేము అన్నిటి అన్నాం అనుకో, వీడేమో తప్పుల్లో ఇస్తాడు. అన్ని తెలిసిన వాళ్ళు మీరు గమనించండి. ఆయన ఇలాంటి అటగా గుసగుస చెవులు వినబడుతూనే ఉంటాయి.
ఈ కొరకు పుండు పాకినట్టు చెడు వార్త కూడా వెళ్ళిపోతుంది. వాడు ఏం చేస్తుండే ఏం కథ, 2 కళ్ళే నా 2 కళ్ళే మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, కానీ మీ ఇన్ని కళ్ళు నన్ను చూస్తున్నాయని నేను ఎప్పుడు ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి అన్ని విషయాల్లో. మీరు గమనించండి, మంచి పేరు రావాలంటే ఏమై ఉండాలి? మన జీవితం కోసం మన జీవితం మొత్తం పోరాటం చేయాలి. చెడు రావాలంటే క్షణం చాలు. చెడ్డోడు అందుకే క్షణం చాలంటే అయిపోద్ది. మంచిగా బతికిండు వీడు మంచోడు అని చెప్పుకోవాలంటే మన జీవితాంతము ఆ మంచి కోసమే పాటుపడాలి. ఆ మంచినే మనము జరిగిస్తేనే మనం ఏంటో మనం బతుకున్నప్పుడు కాదు అది తెలిసేది, చనిపోయిన తర్వాత చెప్పుకుంటారు. అది క్రైస్తవ జీవితం అంటే. బ్రతుకున్నప్పుడు వచ్చి వీడు దరిద్రుడు అని చెప్పుకొని మనం ఎందుకంటే బతికి. మీరు గమనించండి, ద్రవ్యం పెట్టిండి ఇడిగా అమ్మయ్యా అన్ని సంపాదించుకోవచ్చు. ఎలా ఉన్నది దురాశ చూడండి, పరిశుద్ధాత్మ. ఎందుకంటే అపోస్తుల సంపాదన మీరు చూడండి, సంపాదన చూడండి, వీళ్ళు చేస్తున్న కథలు చూడండి ఎట్లుంది లోకంలో. 150 మంది కంటే ఎక్కువ ఉండదు సంఘం. మీకు తెలుసో తెలియదు, బైబిల్ బాగా గమనించండి. యేసుక్రీస్తుకు 12 మందే. వాళ్ళ బాగోగులు వాళ్ళందరినీ పేరు పెట్టి మనం ప్రార్థన చేసుకొని ఇవన్నీ చేసా. ఓవరాల్గా ప్రార్థన చేసుడు కాదు, ప్రతి ఒక్కరి పేరు గుర్తుండాలి, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. నీకు 50 మంది 100 మంది లోపే ఉండాలి సంఘ సభ్యులు. ఎక్కువ మంది నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? వాళ్ళ గురించి ఏం చెప్తావు నువ్వు? అసలు వాళ్ళ స్థితిగతులు నీకు ఏం తెలుస్తాయి? మీరు గమనించండి, ఇన్కమ్ బాగా వస్తుంది, మంది ఎక్కువ ఉంటే ఇన్కమ్ బాగానే వస్తుంది. మీరు గమనించండి, నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నాను, పెద్ద ఆయనతో. ఏదున్నా వాక్యంతోనే పరిష్కరించుకోవాలంటే ఊకో అయ్యగారు వాక్యంతోనే మాట్లాడుతుంది. అది ఎప్పుడో దాటిపోయి మనం ఏం చెప్తాం? ఏదో నడిపించుకోవాలి అంతే. పెద్ద పాస్టర్ 2-3 సంఘాలు నడిపించేట ఆయన. సమస్య వస్తే వాక్యంతోనే పరిష్కరించుకోవాలి. మనం మాట్లాడాలి, వాక్యం దాటిపోవద్దు. ఏదున్న వాక్యంలో వాళ్ళని పెంచాలి. వాక్యం ఎవరు వింటారండి? ఎవరు బతుకు వాడు ఏదో 4 వాక్యం చెప్పుకుంటాం, మనం పోషణ ఏదో మనం చూసుకుంటాం, కథం అయిపోదు. షాక్ అయిపోయింది నీ దగ్గరికి వస్తే అందరూ నువ్వు వెళ్ళవా లోకానికి, వాళ్ళు వెళ్ళనీయు. అందుకనే గొర్రె చర్మం వేసుకున్నా తోడేళ్ళ గుంపు రాలి ఆయన. ఇది మీరు గమనించండి. అందుకనే నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. అందుకే మీరు గమనించండి, కోళ్ళు చెల్లమ్మలు కోళ్ళు పెంచుతారు, మన స్వరం వింటాయి. మన కోళ్ళు ఇటు అనవరకాల ఇంకా వేరే కోళ్ళు వచ్చి కలిసినా కూడా మన స్వరం విన్న వెంటనే ఆ కోళ్ళు టకటక మన దగ్గర వస్తే గుర్తుపట్టి. వేరే కోళ్ళు అసలు రావు. ఎందుకు? తన యజమానుడు ఎవరో తెలుసు. కుక్కలకు కానీ ఈ జంతువుల మూగజీవులకు, మేకలకు కానీ, ప్రతిదీ గొర్రెలకు కానీ ప్రతిదీ వాళ్ళ యజమాని ఎవరో తెలుసు. గొర్రెల మందం మీరు గమనించి అన్నీ ఒక తీరుగుంటాయి కదా, అన్నీ ఒకే తీరుగుంటాయి కదా. ఏ ఇంజనీర్ చదువుకున్నా నువ్వు ఎంత కంప్యూటర్ బ్రెయిన్ అయినా ఆ గొర్రెలలో ఒక గొర్రెని కలిపి ఇది నా గొర్రె అని చెప్పి నీ తల కింద తప్ప చేసినా నీకు తెలియదు. ఆడు అట్లా పోయి ఇట్లా తీసుకొని వస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కన్న తలంతండి. మీరు గమనించండి, గొర్రెలు తప్పిపోయి ఒక గొర్రె మందంలో కలిసిందనుకో, అన్నీ ఒక తిరిగి కూడా మనకి ఏం తెలుస్తుందండి? వాడు బయట అక్కడ పోయి తీసుకొచ్చుకుంటాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు కూడా తన గొర్రెలు ఎవరో తెలుసు, తన స్వరం వినేవాళ్ళు ఎవరో తెలుసు, తన కోసం ఎవరు బతుకుతురో తెలుసు, తన గురించి నిక్కచ్చిగా ఉన్నట్టుగా ఎలా చెప్తురో తెలుసు, పర్ఫెక్ట్గా ఎలా క్యారెక్టర్గా బతుకుతురో దేవుని తెలియదా? ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అది బాగా పేతురు గారికి అర్థమైంది, యోహాన్ గారికి అర్థమైంది. ద్రవ్యం పెట్టి వరకు అబ్బా మంచిగా డబ్బులు ఇచ్చిండు, అసలే లేని బాధ, తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు, మంచిగా ఇచ్చిన మెచ్చుకురా ఏమంటారు? దాన్ని దుష్టుని చూసురు వాళ్ళలో చూడండి. మరి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతున్న వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వమని అడిగాను. అందుకు పేతురు ఏమో వార్నింగ్ ఇస్తుంది చూడండి. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకుంటున్నావు. తలంచినందున నీ వెండి నీతో కూడా నశించిపోతుంది. ఎవరని చెప్తారా అండి? చెప్తారా? కార్లలో ఒక మాట, బండి మీద ఒక మాట, డబ్బులు అనే వాళ్ళ స్థితిగతులను బట్టి మనలో మారిపోతుంది సేవకుని కథ.
ఎవడు బాగా కానుకలు ఇస్తారని వాళ్ళ దగ్గరికి నువ్వు విలువకుండా వాళ్ళనే పిలిచి మాట్లాడతాం. దీని మీద అంటే సంఘం కట్టేది. వాళ్ళు ఇవ్వకపోయినా ఇచ్చినా ఏం చేసినా వారి గురించి బాధ్యత వాళ్ళు అనుకోవాలి, నువ్వు అనుకోవద్దు. ఇయ్యమని నువ్వు ప్రేరేపించవద్దు. తెలుసా? ఆ ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా సాతాను సంబంధం. ఎట్లా? అప్పుడే వాని హృదయములోనికి ప్రవేశించి యూదాను ఏం చేసిందట? ప్రేరేపించే జాతి ఎవరిది? ప్రేరేపించే జాతి ఎవరిదండి? సాతానుది కదా. ఎందుకు ప్రేరేపించింది? ఆ 30 తెచ్చుకోరా, సుఖపడురా, నీ భార్య బిడ్డను పోషించుకోరా, త్వరగా వెళ్ళురా అని ఏం చేసింది? అప్పటికే ఆలోచనలు పుట్టించను. అప్పుడే తన హృదయంలో ముక్క ముంచి అందుకున్న వెంటనే సాతాను ఏం చేసింది? వారి హృదయంలో ప్రవేశించను. వీళ్ళు కూడా దేవుని పేరు పెట్టి ప్రేరేపిస్తున్నారు. ఎవరు? ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తేలా ఉంది ఎవరండి? దుష్టుని సంబంధాన్ని గమనించండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని వాక్యాన్ని. అనేవారికల్లా పేతురు గారు వాడు ఏమంటున్నాడు? దేవుని వరమును నీ వెండి నీతో కూడా ఏమైపోతుంది? నశించిపోతుంది. నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఏమంటుండండి? డబ్బితో ఏమంటాడు? నీ చెడుతనం రా, నీ హృదయం మంచిగా లేదు. ఇది నీ చెడుతనం మానుకొని మారు మనసు. అంటే వీడు మారు మనసు లేకనే ఎవరితో తిరుగుతుండవు? పిలుపుతో తిరుగుతుండు. నేను క్రైస్తవునే, నేను ప్రార్థన చేస్తున్నా. అవి వదిలిపెట్టినాడు. వదిలిపెట్టేసి ఇక వద్దు ఎమ్మడిస్తుండు. ఇక పిలుపుని ఎడబాయకుండేనని ఉంటుంది. ఎమ్మడిస్తుండు మొత్తం. ఇక వచ్చే వరకు ఈ దొంగ ఏమైపోయింది? ఇక నీ హృదయం సరిగా లేదని మొత్తం చూసినట్టే. హృదయాన్ని మొత్తం చూసి పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నప్పుడు ఈ కార్యంలో లేదయ్యా, నీకు పాలు పంపులు లేవు, అది లేదని చెప్తూ ఒక మంచి మాట అంటుంది చూడండి. మారు మనసు పొందుము, ప్రభువును వేడుకొనిన ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడును అని చెప్తూ నీవు బాగా గమనించండి. ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఈ అన్నవరాన్ని చూస్తారా? ఎలా చూసిండు? ఎవరికి అనిపించిందట? ఎవరికి అనిపించే లోకంలో ఉన్నోడికి అని కనిపిస్తాయా? నీ హృదయం ఇలా ఉంది, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, నీ హృదయం సరిగా లేదని క్లియర్గా చెప్తుంటే ఎలా ఉంటుందండి? ఒక మనిషికి ఇలాంటి మాటలు నస్తాయా? పొగడుదలు నస్తాయి, హెచ్చరికలు నస్తాయా? సరి చేసుకోవడం నచ్చుతా? అస్సలు నచ్చదు. మీరు గమనించండి, హెచ్చరికలు అసలు నచ్చదు. మన పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ జరిగింది. ఈ అన్నీ వింటుంటే మొత్తం ఇయ్య తిరుగుతూ ఉన్నాయి నాకు మైండ్లో. అన్ని బైబిల్ నేను కూకున్నా 2 గంటల పైన చెప్తా ఊరు వాళ్ళు వినుకుంటూ బైబిల్ను ఆలోచిస్తూ ఈ చాలా వరకు 2 గంటల సేపు పెట్టుకొని విన్న తర్వాత ఏందయ్యా ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయొచ్చుగా, ఒక తండ్రిగా ఉంది, కథ ఏంటి అనేవారికల్లా అసలు నేను పంపించాలని ఆయనకు అన్నాను. పెద్ద ఆయన అసలు ఇవన్నీ ఇలాంటి వాడు వద్దు, మొదటి నుంచి ఉన్నోడు వద్దు, కట్ చేయాలి, పంపించాలి, నాది మనదనకండి, నాదిగి ఆయన కాడికి వచ్చింది మొత్తం. మీరు గమనించండి. జాగలు వద్దంటే జాగలు కావాలంట, పుక్కటంగది వచ్చింది. మళ్ళీ ఇంకో మాట ఏమంటే ఇకైనా దరిద్రమైన మాట, 2 రూపాయలు వడ్డీ కట్టించి కదా నా పైసలు నాకు ఇచ్చాను నేను వెళ్ళిపోతా అంటాడు. ఎవరిని పెట్టాను? ఎవరిని అడిగి పెట్టాను? ఏంటి వ్యాపారం చెప్తున్నావు దేవుని పేరట? 30 మంది నా దగ్గర 30 మంది 100 మంది ఉంచింది. నీ హృదయం బాగలేదు, దురాలోచ పరుడు మీరందరూ, నీ హృదయాలే బాగలేదు. నువ్వే పాపివి, నువ్వే ధనాపేక్ష గలవాడివి, నువ్వే అన్నిటి మీద కన్నెత్తివి. 2011లో అది కలెక్టర్ నుంచి వచ్చింది మనకు. దాని ఫాము అన్న దగ్గర ఉంది, నేను చదివినది. ఎవ్వరు కాదు అది, వాడు అమ్మతో వాడు కొనవద్దు, ఇది నాదానవద్దు. ఈయన ఎక్కడెక్కడో చేద్దామని చెప్పి అందరికి భోజనాలు పెట్టించి మంచిగా హోటల్ తీసుకుపోయి సర్పంచ్ని అందరికి తినబెట్టి మంచిగా వచ్చిందట. మాకు తెలిసింది, మేము పోయి కలిసినాం.
ఓట్లు ఉన్నాయి కథ మాది కదా ఇవన్నీ ఆయన ఎవరు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు వచ్చిండు రమ్మనని పోయినా మీ అందరితో వస్తేనే అందరిదనే నేను రాసిచ్చి నేను సైన్ చేసి సెక్రటరీతో సైన్ చేపిస్తా మీ అందరి ముఖ్యం తప్ప గాడవడే మాకు అన్నాడు. ఎందుకు అన్నీ ఏదో ఇచ్చి ఏదో చేస్తా నేను ఆడి కింద ఇచ్చిన ఎందుక న్యాయంగా రాదు ఎందుకు ఈ దురాలోచన పరుడు ఎవ్వరు అంటే నొప్పి లేదు మనం అంటేనే నొప్పి ఎందుకు మనమే మీటింగ్లు పెడతాం కాబట్టి మీటింగ్లు పెట్టినంత మాత్రం మనది అయిపోద్దా మీరు గమనించండి అలా అనుకుంటున్నాడు అపవిత్రం అవుతాడా ఏం మాట్లాడుతున్నావు అని ఆయన అపవిత్రం అయిపోతాడు అసలు ఆలయం అంటే ఏంటో తెలుసా నిర్జీవమైనది ఇది పరిశుద్ధంగా ఉండవలసింది ఇది ఇలా కుళ్ళు కుతంత్రం పెట్టుకొని పరిశుద్ధంగా చూస్తారు అసలు మీకు ఏమైనా బైబిల్ అర్థమైనా అన్ననే సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ సీమోన్ తమ్ముళ్ళు జాగ్రత్త సీమోన్ తమ్ముళ్ళు గారడి విద్య వీళ్ళు ఉమనేయి విలేతు ఈ దరిద్రులు వాళ్ళు చచ్చిపోయి నరకంలో ఏడుతున్నా ఇంకా వాళ్ళ రూపంలో అదే క్యారెక్టర్ కలిగి ఉంటుంది. నేను ఎక్కడ పోయినా ఏం చేసినా సరే పాస్టర్ల ఫెలోషిప్లో మాట్లాడుతున్నా సరే కానీ నేను మౌనంగా ఉండి సైలెంట్గా వినుకుంటుంటా కానీ బైబిల్ తిరిగేది మొత్తం నా మైండ్లో బైబిలే. ఏం మాట్లాడతారు ఏం చేయాలి అసలు ఏంటి ఏం కథ ఒక చెప్పేటప్పుడు ఇంకో మాట్లాడద్దు. మధ్యాహ్నం మనం మాట్లాడుతున్నాం అనుకో ఏమంటాడు జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అన్ని విన్న తర్వాతనే పత్తుతనం ఇస్తాడు. జ్ఞానం లేనివాడు మాటికి మాట్లాడతాడు ఏదో చెప్పబోతే ఆగు అన్నట్టు ఉంటుంది. ఎప్పుడూ అదుపుపడుతూ మధ్యన మాట్లాడకూడదు దురాశపరులండి. అందుకనే చూస్తుంది ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టు నాకు కనపడుతుందయ్యా నువ్వు ఘోరమైన దుష్టత్వం శరీర సంబంధాలు అండి ఇలాగనే ఉంటుంది. ఆస్తులు ఉంటాయి ఆస్తినే ఉంటుంది చచ్చిపోతే రేపు నేను పెట్టిలో పెట్టి గదే గొయ్యిలో పెడతారు. ఇది ఏనే ఉంటుంది ఎక్కడ తీసుకపోతే ఏది నీది ఏది నాది ఏదన్నా నీది అన్నదా నీదనేది ఏమైనా ఉందా నువ్వు తొడుక్కున్న ఈ తొడిగే మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన శరీరం అని నీదని నువ్వు నమ్ముకున్నావు ఆ శరీరమే నీకు వదిలేతుంది నీవనేవాడు ఎవరికి కనిపించవు ఆత్మగా నువ్వు వెళ్ళాలి ఈ శరీరంతో. అందుకనే అన్నాడు నీ దేహంతో జరిగించిన అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే నీ క్రియలను బట్టి నీకు తీర్పు అని చెప్పిందా లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి ప్రియమైన దేవుని పిల్లరా. ద్రవ్యం పెట్టుండి హృదయం ఒకవేళ క్షమింపబడునేమో నీవు ఘోరమైన దుష్టత్వములో దుర్నీతిలోను బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అందుకు సీమోనేవాడు కూడా మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోనుమని చెప్పాను. అంతటా వాడు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వచ్చిరండి. మీరు గమనించండి వాక్యం వినాలి చాలా జాగ్రత్తగా ఉండాలి. బలపరిచింది ఉన్నతంగా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా ఉన్నతంగా ఉన్నారు. మనము వాడు ఎలాంటి వాడు అనేది మనం చాలా జాగ్రత్తగా 7వ వచనం చదువుకుందామా. 7వ వచనం 8వ అధ్యాయం 7వ వచనం చదివి చదువుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు 6వ వచనంకి వెళ్ళేవరకు ఈయన ఈ ఫిలిప్ గారు అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఫిలిప్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలను పెద్దలు కేకలు వేసి వారిని విడిచి వదిలిపోయాను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొంది ఎవరి ద్వారా వర్జనీలు వచ్చింది. మొత్తం తాకితే మాట ఇస్తే అన్ని తక్కువ అయిపోతున్నాయి. వీడేం చేయలేడు దొంగ ఎవడు ఈ గారడి సీమోన్ ఏం చేయలేడు దొంగ దీని వల్ల ఏం కాదు. మీరు చూసిండు అమ్మ ఇన్ని రోజులు నేను ఇలా చేయలేదే. ఈ పక్షవాయు గలవాడిని లేపాలంటే అంత ఆషమాసి కాదు, కుంటోడు నడవాలంటే అంత ఆషమాసి కాదు. అసలు దయ్యాలు వదిలిపోవాలంటే అసలు గోనెపో దయ్యాలు వదిలిపోతున్నాయి. సమరయ ప్రజలను ఇబ్బందిపరిచి వాళ్ళ దగ్గర నేను ద్రవ్యం సంపాదించుకుంటే ఈయన వచ్చి నువ్వు ఫ్రీగా చేస్తుండేది. ఉచితంగా మీరు పొంది ఉచితంగా మీరు చేయండి అని చెప్పి యేసుక్రీస్తు ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా వీలు చేస్తాడు. ఈ దొంగ ఏం చేస్తాడు ద్రవ్యాన్ని అపేక్షించి వీడు ఏదో చేస్తాడు కానీ ఏం పోయేది లేదు వచ్చేది ఆడ. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం ఎప్పుడు ఒరిజినల్ సత్యము వెలుగు
చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశించవరకల్లలో ఆ పట్టణం మొత్తం బహు సంతోషిస్తుంది. ఏంటి వాక్యంతో కడుతుండా, ఆశలు చూపించిందా? ఈయన ఏం చెప్పినట్టుందని బైబిల్లో ఏం చెప్పిండు? ప్రారంభ శతాబ్దంలో దయ్యాలు ఉన్నాయి, విలువిల్లు ఆడించినాయి, నురుగులు కక్కించినాయి, చంద్రలోని దయ్యం అని ఉంటుంది, ఆ వ్యాధి ఉంటుంది, అగ్నిలో నీళ్ళలో పడేస్తుంది ఖచ్చితంగా. విలువిల్లు ఆడిస్తుంటాయి, పెద్ద కేకలు పడితే దిగంబరులుగా ఉంటారు. గిరాసిన దేశంలో వాళ్ళు కూడా మరి శ్మశానంలో ఉంటారు, మొత్తం ఆ దారి ఉంటారు. అవన్నీ సందర్భాలు మనకు తెలుసు. ఇప్పుడు ఎలా ఎరికైనా దయ్యం తన రూపం మార్చుకుందన్న సంగతి క్రైస్తవులకు తెలియదు. క్లియర్గా చెప్తున్న స్టేట్మెంట్ బాగా వినండి. దయ్యము తన రూపం మార్చుకుందన్న సంగతి క్రైస్తవులకు తెలియదు. ఎలా మార్చుకుంది రూపం? మంచుకుంటాడు పెద్ద మనుషులు, అని ఆలోచనలను పెట్టేసి. అందుకనే మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అంటారు. బుద్ధికి స్వస్థత, అప్పుడు దేహానికి స్వస్థత, ఇప్పుడు బుద్ధికి స్వస్థత. మంచి గుణం, ప్రేమతత్వం, క్షమించే మనసు, దయ చూపించే, ఆదరించే మంచి మాటలు. ఇది ఇక కొడుకు పుండు పాకినట్టు అంటే చూసినావా? కఠినమైన మాటలు భయంకరంగా ఉంటుంది చూసినావా? అది తన రూపాన్ని మార్చుకొని అది మన ద్వారానే పనిచేసి మన ఆత్మీయ దెబ్బను, జీవితాన్ని దెబ్బతీస్తుందని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఏదో పట్టించి బిలబిలలాడించి ఏదో పో అంటే పోయేది కాదు. మన వాళ్ళు తెలియక బైబిల్తో పటా కొడతారు. ఎవరా నేను కొట్టమంది బైబిల్తో? మానసికమైన రోగులండి. వాళ్ళు తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏ ట్రీట్మెంట్ ఉంది? వైద్య రంగం అభివృద్ధి చెందని కాలములో అవి జరిగినాయి. ఖచ్చితంగా దేవుడు విడిపించిండు, అన్నీ అయిపోయినాయి. అన్నిటికీ మందు వచ్చిన తర్వాత, అంత బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు వేషాలు వేసాడు? దేవుని అవమానపరచడం కాకపోతే. నువ్వు నా విషయం మీకు తెలుసు, నాకు హార్ట్ అటాక్ వచ్చింది. మా దేవుని కృప వల్ల మరి నేను ప్రార్థన చేసుకున్నా, చక్కగా దేవుడు కృప చూపించిండు, మీ మధ్య నిలబెట్టుకోండు. చక్కగా ఆయన ఏ మందులు వాడకుండా చక్కగా ఆహార పదార్థాల వలనే క్లియర్ అయిపోయినాయి. దేవుని ఉచితమైన కృప. ఎన్ని మందులు వాడినా ఆయుష్కాలం గింత అయితే నువ్వు మందులు వాడు, డాక్టర్లకు చుట్టూ ఏమైనా చేసినా కూడా ఆపుతాడు అవడన్నా? నీ ఇచ్చిన దినకాలం వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి అసలు చేయకూడదు. కానీ ఆ పండుగ అక్కడ ఉన్న మొత్తం ఆ పట్టణం మొత్తం సంతోషం, మిగుల సంతోషము కలిగను. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానే ఒక గొప్పవాడినని ఏమైపోయాడు చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుస్తుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి వరకు మట్టుకు అందరూ దేవుని శక్తి అయి అనబడిన వాడు ఇతడే చెప్పుకొనుచు వాతని యందు లక్ష్యముంచిరి. నిజమే, దొంగలే అందే లక్ష్యం వస్తారు. దొంగ అని తెలిపిన తర్వాత అబ్బా వీడు దొంగరా అంటారు. మోసపోయిన తర్వాత మీరు బాగా గమనించండి, మోసపోతాడు ఉన్నంతకాలం మోసం చేస్తాడు వస్తూనే ఉంటాడు. అందుకనే ఏమన్నాడు వాక్యంలో? మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడు. ఆత్మ చెప్తున్న మాటలు చెవుగలవాడు వినుగాక అనడా లేదా? అన్నాడు. కానీ చెవులు ఉన్నాయి, వినే చెవులు లేవు. కళ్ళు ఉన్నాయి, స్పష్టంగా దేవుని వాక్యాన్ని చదివే కళ్ళు లేవు. అంటే మనోనేత్రము. మీరు గమనించండి. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయం 15వ వచనం ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయం 15. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించను. ఇక్కడ ఎవరు? అలెగ్జాంద్రు అనే ఒకడు ఉంటాడండి. అలెగ్జాంద్రు అనేవాడు ఒకడు ఉంటాడు, పై సందర్భంలో ఉంటాడు. సత్యాన్ని అడ్డగిస్తుంటాడండి. ఎందుకు? మనం 12 నుంచి వెళ్తే బాగుంటుంది. 12, 13 ఇవి కలిసి ఉంటే చూడండి. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన
అంగీని, పుస్తకమును, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అక్కడ ఏముంది? కాగితాలట, చర్మపు చొక్కాయలట. చర్మపు కాగితములుగా తీసుకొని రాయి. బైబిల్ రాయబడిన విధానం చెప్తుంది. ఇక్కడ కర్బు యొద్ద నేను ఉంచాను, అక్కడ పుస్తకం అంటున్నాడు. చర్మపు కాగితములను కూడా మీరు తీసుకొని రావాలి నాయన, మీరు రావాలి చెప్తుండు. అలక్ష్యంతుడు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువుకు అతనికి ప్రతిఫలం ఇచ్చును. చూడండి 15వ వచనంలో అతని విషయం అంటే మనం 15 నుంచి చదివితే అతడు ఎవరు అనేది క్లారిటీ ఉంటుంది కాబట్టి నేను అది చదివిస్తున్నా. నీవు జాగ్రత్తగా ఉండుము. ఎవరు చెప్తుండే జాగ్రత్తలు? తన ఆత్మీయ కుమారుడే తిమోతికి చెప్తుండు. నాయన అందరి నమ్మకం గుడ్డిగా, అందరు పరిశుద్ధులు, అందరు క్రైస్తవులు, అందరు వాక్యం చెప్తే వీడు రైటు, ఆడు రైటు, అందరు రైట్ అని నువ్వు గుడ్డిగా నమ్మకు. ఆడు చాలా కీడు చేసిండు, చాలా మమ్మల్ని ఆటంకపరిచిండు. అలక్ష్యంద్ర అనేవాడు, వాడు గొర్రె చర్మం కాకపోతే పెద్ద తోడేలాడు, చాలా జాగ్రత్తగా బిడ్డ అని చెప్తుండు. తన ఆత్మీయ కుమారుడు, తన ఆత్మీయంగా కనుక్కున్న కుమారుడైన తిమోతికి 2వ లేఖను రాస్తూ చెప్తున్న సందర్భమా. ఎవడేమో గుణాలు ఏంటో, ఎందుకంటే యవనస్తులు కదండి, యవనస్తులు తొట్టిలాగా మారడు, తప్పక తొట్టిలాగా మారడు. మరి యవనస్తులు గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే దేని చేస్తామని అర్థాలు శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా అంటాడు. 119 9 వచనంలో ఉంటుంది. అంటే యవనస్తులు తొట్టిల్తారు, కానీ వాక్యంతో సరిచేయాలి. ఇదే వాక్యంతో తిమోతికి మంచి కుమారుడు కదా, యవ్వనంలో ఉండు కదా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మే అవసరం లేదు నాయన. నా అనుభవాల ప్రకారంగా నేను చెప్తున్నా. వాళ్ళ మనస్తత్వాలు అంటే నాకు బాగా తెలుసు. నువ్వు గుడ్డిగా నువ్వు నమ్మకు. ఇది పరిస్థితి అని వివరణాత్మకంగా చక్కగా ఈ 2వ పత్రికను విశదీకరిస్తూ రాస్తూ వారి గురించి చెప్తుండే, ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. మా మాటలను బహుగా ఎదిరించను. పౌలంతటి ఓన్ని ఎదిరించే వాళ్ళు అప్పటికి ఉండే. అంటే వీళ్ళందరూ ఎవరు? 4 కుందేలుకు 4 కాళ్ళు ఉన్నాయి, పరిగెడుతుంది రా అని చెప్పిండు. ఎవరు? పౌలు గారు. అట్లెందుకు? 3 కాళ్ళతో కూడా పరిగెత్తుంది. చూపేనా? కాలు కట్టనా? చూపేనా? నేను ఒక కాలుతో కూడా నేను ఉత్తా, నాకు 2 కాళ్ళు ఉన్నా ఒక కాలుతో నేను నడిచి చూపిస్తా. మొండి వాదన. ఆత్మ లేని వాళ్ళు వీళ్ళందరూ. ఆత్మ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిని ఎదిరిస్తున్నాడు. అంటే మీరు గమనించండి, వితర్కములు. వాక్యం లేనుడు తర్కానికి దిగుతాడు, వాక్యం ఉన్నోడు సైలెంట్ అయిపోతాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏం దొరికైనా, వాక్యం ఉన్నవాడు అణిగిమై ఉంటాడు, వాక్యం లేనుడు ఒకటే ఎగురుతుంటాడు. నాకు అన్ని వచ్చిన భ్రమలో ఉంటాడు, కానీ వాక్యం దగ్గరికి వచ్చి ఎదిరారు. తెలుసా? సబ్జెక్ట్ కూకొని మనం మాట్లాడమనుకో సైలెంట్ అయిపోతాడు. బైబిల్లో ఎన్నో ఉంటాయి బ్రదర్ అంటాడు. ఈ దొంగ మాట తప్పించుకోవడానికి ఆయన్ని మనం ఏడ పాటిస్తాం బ్రదర్. బైబిల్లో ఎన్నో ఉంటాయి బ్రదర్ అన్న. ఎన్నో ఎందుకు రాయించడికైనా నువ్వు బాగుపడడం నీ కోసం, నీ బతుకు పుస్తకం అది. ప్రతి వచనం నీ బ్రతుకున్నందుకు నువ్వు అన్వయించుకొని, నేర్చుకొని, మార్చుకొని బ్రతకడానికి నీకు ఇచ్చింది తప్ప ఎన్నో ఉంటాయి బ్రదర్ అని చెప్పడానికి కాదు నీకు ఇచ్చింది. గమనించండి. అందుకనే హెచ్చరిస్తుండు, చాలా జాగ్రత్తగా చెప్తుండు. మమ్మల్ని బహుగా ఎదిరించాను. నేను మొదట చూడండి, ఎంత వాక్యం వచ్చినో అదే చెప్తాడండి. సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారంటే ఏంటి? ఇప్పుడు మీరు గమనించండి. లేదండి పోనీ క్షమించండి అని మనం చెప్పినామనుకో, పక్కకుండా ఉడితే ఎన్నిసార్లు క్షమిస్తాం? మనకు భరం లేదా అన్నవాన్ని ఎవడతారు. క్షమించండి, ప్రేమించండి అంటే ఇక నువ్వు చెప్పక ఇవన్నీ పెద్ద తీసిపడేస్తారు. పౌలు గారు కూడా క్షమించి సమాధానంగా చెప్తుంటే పౌలు గారు ఏదో చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసిరు. పాపం ఏం చెప్పలేదు. సమాధానంగా ఉండి క్రీస్తు ప్రేమను బట్టి కత్తి పట్టుకొని గుర్రం ఎక్కినప్పుడు అందరు పరుగో ఎవ్వడు ఉండలే ఆయన ఎదుట. గుర్రం మించాలు దిగిన తర్వాత కొట్టించుకుంటుడు, పాపం తిట్టించుకుంటుడు. ఏమన్నా ఏమంటాడు, సాధువుగా మారిండు. ఆ పాత జ్ఞాపకాలు మన ఈ దాంట్లో అంటే వాక్యంతో ఎదిరించి చెప్పలేడా? ఇంత సామర్థ్యం కలిగినోడు, ఇంత టాలెంట్ ఉన్నది పౌరు గారికి. వాళ్ళు నోరు మొప్పిస్తాడు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. ఈయన సైలెంట్ అయిపోయాడు, అందరూ ఇడిచి వెళ్ళిపోయాడు. అంటే మనుషులకు ఏంటి? వైలెన్స్ ఇష్టం, రెచ్చగొట్టడం ఇష్టం, చిట్టుకోవడం ఇష్టం. వాడు ఒక పక్కకు మాట్లాడే నేనైతే ఒప్పుకోనే పోదు ఆయన ఎగేస్తాడు ఇష్టం. పోనీ వాని పాపన వాడు పోతాడు ఒప్పుకోరు. అట్టడిపోతారు. ఏంది మాటలు చెప్పడు, నచ్చదు. అదే చెప్తుంది ఇక్కడ పౌరు గారు. అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు,
ఇది వెళ్ళిపోయిన వాళ్ళు తెలియక వాళ్ళకి పాపం తెలియదు, అది నేరంగా ఎంచబడును కాక. నాతోనే ఉన్నారు, నా బోధలు ఉన్నారు, కానీ పరిపూర్ణమైన భక్తుడికి రాలే. పోనీ ఇది నేరంగా ఎంచబడును గాక. ఎంత ఒక తండ్రిలాగా ఎలా క్షమాగుణం కలిగి నన్ను వదిలిపెట్టిపోయినని బాధపడతలేడు. ఇది వాళ్ళకు నేరంగా ఎంచబడును గాక, ఎంచకుండును గాక. వద్దు తండ్రి, ఒక పరిపూర్ణమైన భక్తుడికి ఉన్న పరిపక్వత అదే. బైబిల్లో మీరు గమనించండి, రెచ్చిపోయి రెచ్చగొట్టేవారు కాదు దేవుని సంబంధులు. అన్ని తగ్గించుకొని అణుచుకొని ఉండేవాడే క్రైస్తవుడా. అయితే నా ద్వారా చూడండి, అయితే నా ద్వారా పూర్వముగా సువార్త ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను ఏమంటున్నాండి, సింహము నోళ్ళ నుండి సింహము నన్ను నోళ్ళు వేసుకొని నన్ను భయంకరంగా దాడి చేసింది నా మీద, కానీ నన్ను తప్పించిండు. దేవుడే మన పక్షంగా ఉంటాడు. అందరూ వదిలిపెట్టిపోనియండి, దేవుడు నీ పక్షంగా ఉంటే చాలండి. ఈరోజు నీ ముంగట పొగుడుతోడే రేపు నీ ముంగట నీ వెనక తిట్టేటోళ్ళని నమ్మొద్దండి. తెలుసా, యథార్థంగా ఉన్న వాళ్ళను మనం ఫాలో అవ్వాలి. మరి ముఖ్యంగా దేవుణ్ణి ఫాలో అవ్వాలి మనం ఖచ్చితంగా. తెలుసా, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి ఖచ్చితంగా. పౌలు గారు అంటుండే, ఇతో నన్ను వదిలిపెట్టిపోయినా నో ప్రాబ్లం, అది నేరం వాళ్ళ మీదకి రాకుండా అని చెప్తూనే ఏమంటుండే, కదా ప్రభు నా పక్షంగా ఉన్నాడు, అందరు పోయిరు, ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నన్ను బలపరిచిండు, నా పక్కనే ఉన్నాడు ప్రభు. సత్యం ఉన్నవానికి ధైర్యం ఎక్కువ, యథార్థంగా భక్తిగా ఉన్నవానికి ధైర్యం ఎక్కువ. దొంగపాలు చేసేవానికి దొంగపాలుగా వానికి ధైర్యం ఉండదు, మాట్లాడలేడు. బతికేవాడు ధైర్యంగా మాట్లాడతాడు, దేనికి తల వంచకుంటుంటాడు. అందుకనే బైబిల్లో ఉంటుంది, నీతిమంతుడు సింహములాగా జీవించును. అది అందరి క్రైస్తవులకు వర్తించదు ఆ మాట. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా పాపాన్ని అసహించుకొని పరిశుద్ధత హృదయమును మంచిగా కాపాడుకుంటూ ముందుకెళ్ళిన వాడు అసలు సిసలైన క్రైస్తవుడు. వాన్నే దేవుడు ఇష్టపడతాడు. తలలోంచుకొని ప్రార్థించుకుంటాడు, పరిశుద్ధుడా మా పనులు. కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాడు. మా మాటలు ఎలా ఉండాలో, అబద్ధానికి బలం ఎక్కువ అన్నట్టు ఈ లోకంలో అబద్ధం అనేది శరవేగంగా తండ్రి కొరుకు పుండు పాకినట్లు తండ్రి ప్రాకుతూనే ఉంది. అందులో ఉమనయ్యి వెళుతున్నారు తండ్రి. అలాంటి వాళ్ళు ఇప్పుడు లేకపోయినా వారికి వారసత్వంగా వచ్చిన అనేకులు దొంగలు ఉన్నారు. క్రైస్తవ్యాన్ని, పవిత్రమైన క్రైస్తవ్యాన్ని చెరపడానికి, నాయన నిందల పాలు చేయడానికి, అన్య జనుల మధ్య అపహాస్యం చేయడానికి ఈ దుష్టుని సంబంధులు అనేకులు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. వాక్యంతో తండ్రి, వాక్యం మన అద్దములో పరిశీలిస్తే అనేక దొంగలు మా కళ్ళ ముందు ఇలా తిరిగిపోతున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దాన్ని ఆశించకూడదు. చాలా జాగ్రత్తగా బతకాలి. ఈ లోకములో స్వస్థబుద్ధి కలిగి ఉండాలి. భక్తితోనూ యథార్థతోనూ నీతితోనూ జీవించాలని మీరు చెప్పిన మాటలు చాలా గొప్పవి తండ్రి. ఆ మాటలే మా బ్రతుకునందు ఉంచుకొని తండ్రి, మా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఈ కదులుతున్న ఆకారములో ఆత్మ శరీరము రెండు కలిసి ఉన్నంత వరకు తండ్రి, ఆత్మ దేహం నుంచి ఏరయ్యేంత వరకు తాయినా నీతిగా, యథార్థగా, భక్తిగా బ్రతికి ఇక్కడ నిన్ను మెప్పించి నువ్వు మా గురించి సిద్ధపరిచిన మహాలోకం చేరే అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి భక్తిని ఇక్కడే సంపాదించుకొని ముందుకు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత తలలో ఉంచిన నా ముందు తలలో ఉంచిన ప్రతి బిడ్డకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావమును నీకే ఆరోపిస్తూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన, పుణ్యమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటాను తండ్రి. క్రీస్తు నామమున శుభములు, క్రీస్తు నామమున వందనాలు.